హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. వెట్టయాన్ వర్సెస్ దేవరా. దేవరా వర్సెస్ వెట్టయాన్. అసలు ఈ దేవరా తెలుసు, ఈ వెట్టయాన్ ఎవరు భయ్యా అనుకుంటున్నారా? ఎవరో కాదు భయ్యా, మన రజనీకాంత్. ఎస్, మన రజనీకాంత్ నెక్స్ట్ సినిమా పేరే వెట్టయాన్ అనమాట. సో మొత్తానికి వెట్టయాన్ వర్సెస్ దేవరా ఎందుకు వచ్చిందిరా భయ్యా అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే కదా, దేవరా సినిమా October 10 ఎప్పటి నుంచినో సీట్ వేసుకొని కూర్చోంది రావడానికైతే. సో ఇప్పుడు అందరికి మైండ్ మింగేలాగా October 10 మన రజనీకాంత్ వెట్టయాన్ని ఇప్పుడు రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారనమాట మన వెట్టయాన్ టీం అయితే. సో బట్ ఇది మాత్రం చాలా బ్యాడ్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే October 10 దేవరా టైం కి అసలు దేవరా వైబ్ లోనే ఉంటారు చాలా మంది అయితే. సో తెలుగు స్టేట్స్ లో మొత్తం అదే నడుస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఆ సినిమా రావడం కరెక్టా? అదే రజనీకాంత్ సినిమా రావడం కరెక్టా? ఎస్, పక్కా కరెక్టే. ఎందుకంటే దేవర సినిమా రావట్లేగా October 10. ఎస్, October 10 నుంచి ఎప్పటికో September 27 కి ఖచ్చితంగా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ పక్కా ఉంది. సో అందుకే ఇది తెలుసుకున్న మూవీ టీం, రజనీకాంత్ వెట్టయాన్ మూవీ టీమ్ October 10 రావడానికి ఫిక్స్ అయ్యారనమాట. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. సో మొత్తానికి అయితే చాలా మంది తెలియక రజనీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్ అంటూ, వెట్టయాన్ వర్సెస్ దేవరా అంటూ ఇలా టాపిక్లు మాడుతున్నారు. సో మొత్తానికి అలా వచ్చి ఉన్నా కానీ October 10 రెండు సినిమాలు బీభత్సమైన క్రేజ్ ఉండేది రెండు సినిమాలకి. బట్ దేవరా అయితే తెలుగు స్టేట్స్ లో, యుఎస్ లో అండ్ కర్ణాటకలో మొత్తానికి హిందీలో దంచి కొట్టి పరిస్థితి. ఇక మన వెట్టయాన్ రజనీకాంత్ సినిమా అయితే కేరళలో అండ్ తమిళనాడులో అండ్ యుఎస్ బాక్స్ ఆఫీస్ లో కుమ్మవుతూ పరిస్థితి. సో మొత్తానికి ఎటు తిరిగిన ఏ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే కుమ్మడం మాత్రం ఖాయం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రేజ్ చూస్తే మాత్రం దేవరాకి టాప్ నాచ్ లో ఉంది. సో వెట్టయాన్ సినిమా వచ్చేపాటికి ఎలా ఉంటుందో ఇంకా తెలుసుకోవాలి మరి. సో మొత్తానికి ఈ రెండు సినిమాలు కరెక్ట్ గా ఒకే డేట్ కి వస్తే బెస్ట్ అనుకుంటున్నారా, లేకపోతే వేరుగా వస్తే బెస్ట్ అనుకుంటున్నారా? తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.